అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యారు ప్రధాని మోడీ. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ను వైట్ హౌస్లో తొలిసారిగా కలిశారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సుంకాలు, వలసలు, రెండు దేశాల వ్యూహాత్మక అంశాలు చర్చకొచ్చాయి. అయితే ఈ భేటీకి ముందు ఇద్దరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ట్రంప్ మోడీ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో సహా భారత ప్రతినిధి బృందం పాల్గొన్నారు. నాలుగేళ్లు మోడీని మిస్ అయ్యానన్నారు ట్రంప్. రానున్న 4 ఏళ్లు స్నేహాన్ని కొనసాగిస్తామన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ భారత్కు మోడీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమన్నారు. భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యమన్న ఆయన తమ దగ్గరున్న వనరులను భారత్కు అందిస్తామన్నారు. ఈ ఏడాది భారత్కు మిలిటరీ ఉత్పత్తులు విక్రయాలను పెంచుతామన్నారు. దీనిలో భాగంగా F-35 యుద్ధ విమానాలు విక్రయించనున్నట్టు తెలిపారు. ఇక భారత్ కోసం మంచి వాణిజ్య విధానం రూపొందిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే మోడీ సమక్షంలోనే బాంబు పేల్చారు ట్రంప్. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా పలు దేశాలపై టారిఫ్లతో దాడిని పెంచిన ఆయన ఇప్పుడు కూడా అదే స్వరం వినిపించారు. తమపై ఏ దేశం ఎంత టారిఫ్ వేస్తే తాము అంతే వేస్తామని ప్రకటించారు. ట్రేడ్లో సమానత్వం కోసం పరస్పర సుంకాలు తప్పవని పేర్కొన్నారు. తాజా నిర్ణయం ఇండియాకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు. అమెరికా వస్తువులు ఇండియాలో విక్రయించడం కష్టంగా మారిందని అసహనం వ్యక్తం చేశారు ట్రంప్. ముంబై ఉగ్రదాడి దోషి తహవూర్ రానాను భారత్కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ట్రంప్. ఈ ప్రకటనపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్కు 140 కోట్ల భారతీయుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రెట్టింపు వేగంతో పనిచేస్తామన్న మోడీ శాంతి కోసం తీసుకునే చర్యలకు భారత్ మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.